హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఇవాల్టి వీడియోలో మనం ఏరియా ఆఫ్ ఏ స్క్వేరు అలాగే రెక్టాంగిల్, సో ఈ రెండిటికి ఏరియా అంటే బై హార్ట్ చేస్తుంటాము. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్ అని చెప్తాము. అలాగే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని చెప్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, మనం ఒక గ్రాఫ్ పేపర్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్లో మనకి సో ఇక్కడ మనకి ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక బాక్స్ కనిపిస్తుంది కదా. సో దీన్నే ఇదంతా వచ్చేసి మనకి ఈచ్ సైడ్ 1 సెంటీమీటర్ అనేది ఉంటుంది, ఓకేనా. సో దేనికైనా ఒక ప్రామాణికం అనేది ఇంపార్టెంట్. సో దీన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. సో ప్రతి సైడు సో 1 సెంటీమీటర్ ఉంటుంది. సో దీన్నే ఇదంతా కూడా 1 యూనిట్ స్క్వేర్ కదా, కాబట్టి 1 యూనిట్ స్క్వేర్. సో ఏరియాని మెజర్ చేయాలంటే స్క్వేర్ యూనిట్స్ మెజర్ చేస్తాము. స్క్వేర్ అంటే ఇప్పుడు డెఫినేషన్ అర్థమైందా మీకు? సో స్క్వేర్ యూనిట్స్ని తీసుకుంటాం. సో గ్రాఫ్ పైన మనకి ఒక్కొక్కటి, సో ఇక్కడ నుంచి ఈచ్ బాక్స్ ప్రతి సైడ్ 1 సెంటీమీటర్ స్క్వేర్స్ ఉంటాయి గ్రాఫ్ పైన, ఓకేనా. మళ్ళీ లోపల వచ్చేసి ప్రతిదీ కూడా మళ్ళీ స్క్వేర్స్గా డివైడ్ చేస్తారు, సబ్ స్క్వేర్స్గా. సో అది కూడా మొత్తం మనకి 100 బాక్స్ ఉంటాయి. సో ఓకేనా, ప్రతి సైడ్ వచ్చేసి 10 ఉంటాయి. సరే, ఇప్పుడు చూడండి ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇప్పుడు ఫర్ సపోజ్గా మనం లెంత్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాము. సో లెంత్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాము. అలాగే బ్రెడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ స్కేల్తో తీసుకొని డ్రా చేసుకున్నాం. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి బాక్స్ ఉన్నాయి కదా మళ్ళీ లోపల. సో లోపల బాక్సులు ఉన్నాయి. సో స్క్వేర్ బాక్సులను కౌంట్ చేయండి, ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయండి. సో ఇలా కౌంట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, సో ప్రతిదీ కూడా స్క్వేర్ యూనిట్స్తో మెజర్ చేస్తామండి. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఓవరాల్గా ఏరియా, ఈ రెక్టాంగిల్ ఏరియా ఎంత ఆక్యుపై చేసిందంటే ఏరియా వచ్చేసి 15 సెంటీమీటర్. సో సెంటీమీటర్ కదా, ఇది సెంటీమీటర్ గ్రాఫ్ కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అంటే సెంటీమీటర్ స్క్వేర్, ఓకేనా. సో దీన్నే ఫార్ములా పరంగా రిప్రజెంటేషన్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో లెంత్ను బ్రెడ్త్ను, ఇప్పుడు చూడు లెంత్ 5 5 3 ఎంత 15 వచ్చింది కదా ఆన్సరు. సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో స్క్వేర్ యూనిట్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ సెంటీమీటర్స్ తీసుకున్నాం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్, ఒకవేళ మీటర్స్ తీసుకుంటే మీటర్ స్క్వేర్. సో ఈ గ్రాఫ్ వచ్చేసి సెంటీమీటర్స్ కాబట్టి మనం సెంటీమీటర్ స్క్వేర్ అని తీసుకున్నాం. ఇప్పుడు స్క్వేర్ అంటే మీనింగ్ అర్థమైందా? ఒక్కొక్కటి మనం మెజర్ చేసేటప్పుడు ఏరియా ఒక స్క్వేర్ బాక్స్ని తీసుకున్నాము కాబట్టే సో ఏరియా వచ్చేసి స్క్వేర్స్లలో మెజర్ చేస్తాం. అలాగే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఇప్పుడు మనకు స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ కదా. సో ఇప్పుడు చూడండి 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఉండే ఒక స్క్వేర్ని డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ స్క్వేర్లో లోపల ఎన్ని బాక్సులు ఉన్నాయో కౌంట్ చేస్తాం. సో లోపల ఎన్ని స్క్వేర్ బాక్సులు ఉన్నాయి అనేది మెజర్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9. సో ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత? ఏరియా వచ్చేసి మనకు 9 స్క్వేర్ యూనిట్స్. సో 9 స్క్వేర్ యూనిట్స్ అంటే 9 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు ఏరియా ఫార్ములా అయింది. ఈ 9 అనేది మనకి ఎలా వచ్చింది? సో 3 ఇంటూ 3 3 3s అంటే సైడ్ ఇంటూ సైడ్ అనేదే కదా, ఒక్కొక్కటి సైడ్ కాబట్టి దీన్ని సైడే ఇది సైడే ఇది సైడే. సో 4 సైడ్స్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్, దట్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి సైడ్ ఇంటూ సైడ్, దట్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్. సో ఇదన్నమాట ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అలాగే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.